హే గైస్ ఎలా ఉన్నారు? ఈ పాట చూసారా? బాగుంది కదా. హీరో హీరోయిన్ బాగా డాన్స్ చేశారు కదా. కానీ ఎప్పుడైనా వెనకున్న బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ని గమనించారా? ఇన్ఫ్యాక్ట్ హిట్ అయ్యే ప్రతి వీడియోలో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు. కొన్నిసార్లు హీరోకి సమానంగా, ఇంకొన్నిసార్లు హీరో హీరోయిన్ కంటే ఎక్కువగా వీళ్ళే డాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కష్టం ఎవరికి కనిపించదు. అండ్ వాళ్ళ జాబ్ కూడా అదే, కష్టం కనిపించకుండా కామ్గా తమ పని తాము చేసుకుని పోవటం. కానీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఫ్రంట్ లైన్లోకి వచ్చారు. అది కూడా ఒక కాంట్రవర్సీ వల్ల. రిపోర్ట్స్ ప్రకారం ఫిలిం నగర్లోని తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ ఇంకా డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి మధ్యలో సీరియస్ క్లాష్ జరిగింది. అండ్ ఆ క్లాష్ లో తెలుగు కొరియోగ్రఫీలో 2 బిగ్గెస్ట్ నేమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో టాలీవుడ్ లో వచ్చిన ఈ కొత్త కాంట్రవర్సీ ఏంటి? దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్న 2 ఫేమస్ కొరియోగ్రాఫర్స్ ఎవరు, ఎలా వీళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. డాన్స్ యూనియన్. ముందు అసలు బేసిక్స్ తెలుసుకుందాం. ఎందుకంటే రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్ళకు కూడా టాలీవుడ్లో సిస్టమ్ ఎలా ఉంటుందనేది సరిగ్గా తెలియదు. టాలీవుడ్లో మనకి తెలియని అసోసియేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ని తీసుకోండి, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి తమకి దొరికిన సినిమాలో పని చేయడానికి ఉండదు. టాలీవుడ్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్. షార్ట్గా చెప్పాలంటే TFTDDA అంటారనమాట. ఇప్పుడు వర్కర్స్కి లేబర్ యూనియన్స్ ఎలా పనిచేస్తాయో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్కి ఈ TFTDDA అలా పనిచేస్తుంది అనమాట. ఈ అసోసియేషన్ ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి టాలీవుడ్లో ఉంది. సో తెలుగు మూవీస్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్గా పనిచేయాలి అనుకుంటే ఈ యూనియన్లో మెంబర్ అయి ఉండాలి. ఈ యూనియన్కి సంబంధించిన మెంబర్షిప్ కార్డు లేకపోతే చాలా వరకు ప్రొడ్యూసర్స్ ఇంకా కొరియోగ్రాఫర్స్ పనివ్వరు అనమాట. ఎవరు పని చేయాలి, ఎవరు పని చేయకూడదు అనేది ఈ యూనియన్ డిసైడ్ చేస్తుంది. అయితే ఈ అసోసియేషన్ మెంబర్షిప్ కార్డ్ అనేది ఫ్రీగా రాదు, ఈజీగా కూడా రాదు. పాస్ట్ కాంట్రవర్సీస్ని గమనిస్తే అప్పట్లో కొంతమంది డాన్సర్స్ మెంబర్షిప్ కార్డ్ కోసం దాదాపు 6.5 lakhs కట్టారనే ఒక ఎలిగేషన్ కూడా ఉంది. కరెక్ట్ అమౌంట్ ఎంతో బయటికి రాకపోయినా ఈ మెంబర్షిప్ కార్డ్కి డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనే టాక్ అయితే ఉందన్నమాట. సో ఇంత అమౌంట్ కట్టి మెంబర్షిప్ కార్డ్స్ తీసుకుంటున్నారంటే ఆ కార్డుకి ఎంత వాల్యూ అండ్ డిమాండ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్లు ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ అసోసియేషన్లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ ఇంకా కమిటీ మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మెంబర్షిప్స్, వెల్ఫేర్ ఫండ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడంతో పాటు ఏమన్నా గొడవలు లేదా డిస్ప్యూట్స్ వచ్చినా వాటిని హ్యాండిల్ చేసే బాధ్యత కూడా ఈ గెలిచిన వాళ్ళ మీద ఉంటుందన్నమాట. కొన్ని వేల మంది డాన్సర్లు తమ జీవనాధారం కోసం ఈ అసోసియేషన్లో జాయిన్ అవుతారు. సో అలాంటి అసోసియేషన్కి సంబంధించిన ఎలక్షన్స్లో గెలిచి యూనియన్ని మేనేజ్ చేయటం అంటే చిన్న విషయం కాదు. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీతో పాటు పవర్ కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎవరు పని చేయాలి, ఎవరు పని చేయకూడదు అని డిసైడ్ చేసే పవర్ ఈ ఎలక్షన్స్లో గెలిచే వాళ్ళకు ఉంటుంది. ఈ కాంట్రవర్సీలో 2 ఫేమస్ కొరియోగ్రాఫర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పాను కదా. వాళ్ళలో ఒకరు శేఖర్ మాస్టర్, ఇంకొకరు జానీ మాస్టర్ అనమాట. వీళ్ళు జస్ట్ ఫేమస్ కొరియోగ్రాఫర్స్ మాత్రమే కాదు, టాలీవుడ్లో పనిచేస్తున్న వాళ్ళలో 2 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కొరియోగ్రాఫర్స్. ముందు జానీ మాస్టర్ గారి గురించి తెలుసుకుందాం. ఆఫ్ కోర్స్ జానీ మాస్టర్ గురించి తెలియని వాళ్ళు ఉండరు అనుకోండి. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా టాలీవుడ్లో హై ఎనర్జీ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరికీ కొరియోగ్రఫీ చేశాడు జానీ మాస్టర్. అంతేకాదు బాలీవుడ్లో కూడా సాంగ్స్ కొరియోగ్రఫీ చేసి ఆల్ ఓవర్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే జానీ మాస్టర్ కెరియర్లో సక్సెసే కాదు, కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. అండ్ వాటి గురించి ఈ వీడియోలో ముందు మాట్లాడదాం. అక్టోబర్ 2023లో TFTDDA ఎలక్షన్స్లో గెలిచి ప్రెసిడెంట్ అయిన జానీ మాస్టర్కి యూనియన్ మీద పూర్తి కంట్రోల్ వచ్చింది. ఇకపోతే శేఖర్ మాస్టర్ టాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటూ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి మోస్ట్ రెస్పెక్టెడ్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు శేఖర్ మాస్టర్. తన జూనియర్స్కి, అప్కమింగ్ డాన్సర్స్కి మెంటర్గా ఉంటూ ఎంతో మందికి సపోర్ట్గా ఉంటూ వచ్చాడు. జానీ మాస్టర్ లాగా శేఖర్ మాస్టర్ ఎక్కువ లైమ్ లైట్లో కనిపించడు, ప్లస్ పెద్దగా కాంట్రవర్సీస్లో కూడా ఇన్వాల్వ్ అవడు. అఫ్ కోర్స్ డాన్స్ షోస్లో జడ్జిగా రీసెంట్ టైమ్స్లో కాస్త పబ్లిక్లో కనిపిస్తున్నాడు అనుకోండి. బట్ టాలీవుడ్లో ఉన్న సీనియర్ డాన్సర్స్ అండ్ మాస్టర్స్ సపోర్ట్ శేఖర్ మాస్టర్కి ఉంది. వీళ్ళిద్దరూ జస్ట్ తమ కొరియోగ్రఫీ స్కిల్స్తోనే కాదు, తమకున్న నెట్వర్క్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్తో టాలీవుడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్గా ఎదిగారు. ఇప్పుడు కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. టాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో కాంట్రవర్సీస్ రాత్రికి రాత్రే పుట్టుకొని రావు. సో కాంట్రవర్సీకి ఫస్ట్ బీజం పడింది 2024లో. మీకు గుర్తుండే ఉంటుంది, 2024 సెప్టెంబర్లో జానీ మాస్టర్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ అయింది. తనతో కలిసి పనిచేసిన ఒక ఫిమేల్ కొరియోగ్రాఫర్ని జానీ మాస్టర్ సెక్షువల్ అసాల్ట్ చేశాడని, ఆ అసాల్ట్ జరిగిన
టైంలో ఆ ఫిమేల్ కొరియోగ్రాఫర్ మైనర్ అని కేసు ఫైల్ అయింది. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 2024లో బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసు ఇప్పటికీ రన్ అవుతుంది అనమాట. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. జానీ మాస్టర్ మీద ఈ కేసు ఫైల్ అయిన వెంటనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక రిస్ట్రైనింగ్ ఆర్డర్ని ఇష్యూ చేసి యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్న జానీ మాస్టర్ని తప్పుకోవాలి అని చెప్పారు. దాంతో యూనియన్ లీడర్షిప్లో ఒక స్పేస్ వచ్చింది అండ్ ఆ స్పేసే కాంట్రవర్సీకి మూలమైంది. డిసెంబర్ 2024లో కొత్త ఎలక్షన్స్ పెట్టారనమాట. ఈ ఎలక్షన్స్లో కొరియోగ్రాఫర్ జోసెఫ్ ప్రకాష్ గెలిచి కొత్త ప్రెసిడెంట్ అయ్యారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జానీ మాస్టర్ ఈ ఎలక్షన్ రిజల్ట్ని క్రిటిసైజ్ చేశాడు. ఈ ఎలక్షన్స్ని ఇల్లీగల్గా కండక్ట్ చేశారని, అసలు ప్రెసిడెంట్గా తన టెన్యూర్ అఫీషియల్గా ఎండ్ అవ్వకముందే ఎలక్షన్స్ పెట్టడం కరెక్ట్ కాదంటూ అటు తెలుగు ఛాంబర్స్ని ఇటు కొత్తగా ఏర్పడిన యూనియన్ని క్రిటిసైజ్ చేశాడు. దాంతో అటు జానీ మాస్టర్ సైడ్కి ఇటు కొత్త యూనియన్కి మధ్యలో క్లాషెస్ వచ్చాయి. 1 ఇయర్ తర్వాత అంటే డిసెంబర్ 2025 కాంట్రవర్సీ కొత్త టర్న్ తీసుకుంది. ఈసారి జరిగిన ఎలక్షన్స్లో జానీ మాస్టర్ వైఫ్ అయేషా పోటీ చేసి గెలిచారనమాట. ఈ ఎలక్షన్స్ బాగా టైట్గా జరిగాయి. 228 ఓట్స్ వస్తే జోసెఫ్ ప్రకాష్కి 199 ఓట్స్ వచ్చారనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే జోసెఫ్ ప్రకాష్కి సీనియర్స్ లైక్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్ ఇలా చాలా మంది పబ్లిక్గా సపోర్ట్ చేశారు. అయినా కూడా జానీ మాస్టర్ వైఫ్ ఎలక్షన్స్లో గెలిచింది. కాంట్రవర్సీ వల్ల పదవి నుంచి తప్పుకొని ఆ తర్వాత తన వైఫ్ని గెలిపించిన జానీ మాస్టర్ తన వైఫ్ ద్వారా యూనియన్ని కంట్రోల్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. కానీ ఇంకోవైపు ఉన్న సీనియర్ మాస్టర్స్ లైక్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ ఎక్సెట్రా వీళ్ళు లీడర్షిప్లో మార్పు తీసుకొని రావాలి అని ట్రై చేశారు. అలా ఈ రెండు క్యాంప్స్ మధ్యలో మెల్లిగా కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2026 జూలై శేఖర్ మాస్టర్ ఇంకా జానీ మాస్టర్ క్యాంప్స్ మధ్యలో ఫ్రెష్ క్లాష్ మొదలైంది. ఈ క్లాష్కి కారణం కొత్త మెంబర్షిప్ కార్డ్స్ ఇంకా అప్కమింగ్ ఇంటర్నల్ ఎలక్షన్స్. ప్లస్ కమిటీ తీసుకునే డెసిషన్ సరిగ్గా ఉండట్లేదని, యూనియన్ ఫండ్స్ని సరిగ్గా యూజ్ చేయట్లేదని కొంతమంది డాన్సర్స్ ఇష్యూ రైజ్ చేశారనమాట. రైజ్ అయిన ఇష్యూని అడ్రస్ చేయడానికి శేఖర్ మాస్టర్ గ్రూప్ ఇంకా జానీ మాస్టర్ గ్రూప్ అసోసియేషన్ ఆఫీస్కి వచ్చాయి. ఇంకా రెండు గ్రూప్స్ మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే రెండు వర్గాల నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. రిపోర్ట్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే జానీ మాస్టర్ వైఫ్ అయేషా ఫెడరేషన్ పర్మిషన్ లేకుండా బై ఎలక్షన్స్ పెట్టడానికి రెడీ అయ్యారంట. సో దాన్ని వ్యతిరేకిస్తూ 10 మంది డాన్సర్లు యూనియన్ నుంచి రిజైన్ చేశారు. ఇది ఒకటే కాదు, మెంబర్షిప్ ఇచ్చే దగ్గర కూడా చాలా ఇష్యూస్ జరగటం, యూనియన్లో ఉన్న వాళ్ళ గురించి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని రూమర్స్ కూడా వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న యూనియన్ కమిటీ యూనియన్ని ఒక వెల్ఫేర్ అసోసియేషన్ లాగా కాకుండా తమ ఓనర్షిప్ కింద ఉన్న గ్రూప్ లాగా చూడటం వల్లనే ఈ క్లాషెస్ వస్తున్నాయని యూనియన్ మెంబర్స్ అంటున్నారు. యాక్చువల్గా మా కమిటీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో 10 మంది రిజైన్ చేశారండి. అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ సుమలత గారు మీద వ్యతిరేకంగా ఆమె సరిగ్గా పనిచేయట్లేదని రిజైన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఈ కాంట్రవర్సీకి ఒక్క కారణం లేదు, బట్ మెయిన్ ఒక కారణంని పాయింట్అవుట్ చేయాలంటే ప్రజెంట్ జరుగుతున్న ఎలక్షన్సే. మెంబర్స్ అందరికీ ఇష్టం లేకపోయినా కూడా ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం వల్ల ఈ గొడవ పెద్దదవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న గొడవకి కారణం ఏంటంటే లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే జరిగిందో ఎవరి ఆధ్వర్యంలో, లేబర్స్ కమిషన్ ఆధ్వర్యంలో అండ్ మన ఫెడరేషన్ పెద్దల ఆధ్వర్యంలో జరిగి ఫైనల్గా తీసుకున్న డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. సో ఇంతమంది డాన్సర్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నా కానీ దాన్ని ఆపకుండా ఇది కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈ క్లాష్ శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ అని హెడ్లైన్స్లో హైలైట్ అవుతుంది. కానీ వీళ్ళిద్దరు వెనక కొన్ని వందల మంది ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉన్నారు. వీళ్ళంతా సెలబ్రిటీస్ కాదు. యూనియన్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీదనే వీళ్ళ జీవనం డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక అప్కమింగ్ జూనియర్ డాన్సర్ ఉన్నాడు. యూనియన్లో జాయిన్ అవ్వాలనుకుని తాను దాచుకున్న డబ్బు అంతటితో మెంబర్షిప్ కార్డు కొనుక్కోవాలనుకున్నాడు. కానీ డబ్బు టాలెంట్ని చూసి మెంబర్షిప్ అవ్వకుండా అతను ఏ క్యాంపులో ఉన్నాడు, ఏ మాస్టర్ కింద ఉంటున్నాడు, ఎవరికి సపోర్ట్గా ఉంటాడు అనేవి చూసి మెంబర్షిప్ ఇవ్వటం అనేది ఎంతవరకు న్యాయం? టాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈగో క్లాషెస్ వస్తాయి. అండ్ ఆ ఈగో క్లాషెస్ వల్ల గ్రూప్స్ ఇంకా క్యాంప్స్ ఏర్పడతాయి. ఈ గ్రూప్స్ ఇంకా క్యాంప్స్ వల్ల పెద్ద కొరియోగ్రాఫర్స్కి ఏం ఎఫెక్ట్ పడదు, కానీ అప్కమింగ్ వాళ్ళకి బాగా ఇబ్బంది ఎదురవుతుంది. ఇండస్ట్రీలో ఒక సైడ్ని పిక్ చేసుకొని వాళ్ళ వైపు ఉంటేనే మీకు పని వస్తుంది అంటే ఇంకా టాలెంట్కి వాల్యూ ఏముంటుంది? ఈ కాంట్రవర్సీలో ఎవరు కరెక్టో తెలియదు. కానీ ఈ యూనియన్ పాలిటిక్స్ అండ్ ఈగో క్లాషెస్ వల్ల
ఆర్డినరీ డాన్సర్స్ కెరియర్స్ డేంజర్లో పడుతున్నాయి. ఇది జస్ట్ టాలీవుడ్ ప్రాబ్లం మాత్రమే కాదు, ప్రతి ఇండస్ట్రీలో యూనియన్స్ లేదా అసోసియేషన్స్ ఉన్న ప్రతి చోట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. లీడర్షిప్ కోసం ఫైట్స్ జరగటం, ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ రావటం, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువ కాలం కంటిన్యూ అయితే అక్కడ ఎక్కువ ఇబ్బంది పడేది టాప్ లీడర్స్ కాదు, అక్కడ సఫర్ అయ్యేది ఆర్డినరీ మెంబర్స్. టాలీవుడ్ లాంటి పాపులర్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరిగినప్పుడు దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆడియన్స్కి డ్యాన్స్ యూనియన్ అంటే టాలెంట్, హార్డ్ వర్క్ గుర్తుకు రావాలి. అంతేగాని ఎప్పుడు చూసిన కాంట్రవర్సీలు, ఇంటర్నల్ ఫైట్స్ గురించి మాట్లాడుకుంటే అది ఎంటైర్ డాన్సింగ్ కమ్యూనిటీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే చాలామంది డాన్సర్స్ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ కాన్ఫ్లిక్ట్స్ కంటిన్యూ అయితే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల ముందు యూనియన్ రెప్యుటేషన్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో వర్క్ ఆపర్చునిటీస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందనే భయం వాళ్ళకు కూడా ఉంది. ఈ ఇష్యూ నేర్పించే లెసన్ ఒకటే, స్ట్రాంగ్ రూల్స్ అండ్ ప్రాపర్ గవర్నెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెంబర్షిప్ ఎలా ఇవ్వాలి, ఫండ్స్ని ఎలా యూజ్ చేయాలి, డిస్ప్యూట్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని క్లియర్ రూల్స్ ఉంటే లీడర్షిప్ మారినా కూడా యూనియన్ స్మూత్గా రన్ అవుతుంది. కానీ అలాంటి సిస్టమ్ లేకపోతే ఆర్గనైజేషన్ మొత్తం లీడర్స్ మీద డిపెండ్ అవుతుంది. అది లాంగ్ టర్మ్లో హెల్దీ సిచ్యువేషన్స్ని కంటిన్యూ చేయదు. సో ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే వేల మంది మెంబర్స్ జీవితాలని ప్రొటెక్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుంది అంటే దానికి ఇక్కడ కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే పీస్ఫుల్ సెటిల్మెంట్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ ఫిగర్స్ మీడియేటింగ్ చేయొచ్చు. ఆల్రెడీ చాలా మంది ఇండస్ట్రీ సీనియర్స్ ఇన్వాల్వ్ అయ్యి రెండు క్యాంప్స్ని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. కొరియోగ్రాఫర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. అందుకే చాలా మంది సీనియర్స్ ఈ ఇష్యూని సైలెంట్గా వీలైనంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలి అని కోరుకుంటున్నారు. సెకండ్ పాసిబిలిటీ వచ్చేసి ఎలక్షన్స్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ప్యాటర్న్ చూస్తే 2023, 24, 25 ఎలక్షన్స్ అన్ని క్లోజ్ కాంటెస్ట్ లేదా డిస్ప్యూట్స్తో ఎండ్ అయ్యాయి. సో ఫ్యూచర్లో మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ జరిగినా మళ్ళీ డిస్ప్యూట్స్ రావచ్చు. ఒక సైడ్ ఓడిపోతే రిజల్ట్ని మళ్ళీ ఛాలెంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీన్ని సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ పాసిబిలిటీ వచ్చేసి రిఫార్మ్స్. మెంబర్షిప్ ఎలొకేషన్ ఎలా జరగాలి, ఫండ్స్ ఎలా యూజ్ అవుతున్నాయి, ట్రాన్స్పరెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి అనే టాపిక్స్ మీద ఒక స్ట్రాంగ్ సిస్టమ్ని తీసుకొని రావాలి. అలాంటి రిఫార్మ్స్ ఫ్యూచర్లో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రిపీట్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. అండ్ ఫోర్త్ పాసిబిలిటీ కూడా ఉంది, అదే ఈ కాన్ఫ్లిక్ట్ సింపుల్గా కంటిన్యూ అవటం. రెండు సైడ్స్ కూడా వాళ్ళ పొజిషన్ని వదలకుండా ఇష్యూని లాంగ్ టైం డ్రాగ్ చేయటం. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎక్కువగా ఇబ్బంది పడేది ఆర్డినరీ డాన్సర్సే. ఫైనల్గా ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది అనేది ఇండస్ట్రీలో నుంచి వచ్చే ప్రెషర్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా శేఖర్ మాస్టర్ క్యాంప్ అండ్ జానీ మాస్టర్ క్యాంప్ ఈ పబ్లిక్ స్టేట్మెంట్స్ అండ్ ఎలక్షన్ బ్యాటిల్స్ని కంటిన్యూ చేయకుండా ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడటానికి రెడీగా ఉంటారా లేదా, ఆ ఆన్సర్ ఈ ఎంటైర్ ఇష్యూ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుంది. ప్రతి ఇండస్ట్రీలో ఇంటర్నల్ డిసగ్రిమెంట్స్ ఉంటాయి. అండ్ లార్జర్ దాన్ లైఫ్ స్టార్స్ ఉన్న టాలీవుడ్లో ఈ డిసగ్రిమెంట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. లీడర్షిప్, మనీ, ఈగో క్లాషెస్ ఇవన్నీ ప్రతి యూనియన్లో ఉంటూ వస్తున్నాయి. సో తెలుగు డ్యాన్స్ యూనియన్లో ఇవి రావటం కొత్త విషయం కాదు, కానీ వచ్చిన ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. శేఖర్ మాస్టర్ క్యాంప్ అయినా, జానీ మాస్టర్ క్యాంప్ అయినా, ఇంకా ఏ మాస్టర్ క్యాంప్ అయినా వీళ్ళ మెయిన్ గోల్ యూనియన్లో ఉన్న డాన్సర్స్ని ప్రొటెక్ట్ చేయటం మీద ఉండాలి. ఫేమ్, ఇన్ఫ్లుయెన్స్తో యూనియన్ ఎలక్షన్స్ని గెలవగలరు, కానీ అసోసియేషన్ నిలబడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డినరీ డాన్సర్స్ కోసం పనిచేయాలి. మరి వీళ్ళు పవర్ కోసం ఫైట్ చేస్తారా లేకపోతే డాన్సర్స్ కోసం ఫైట్ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బై ది వే, మీ ఫేవరెట్ డాన్స్ మాస్టర్ ఎవరో కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.